నీకన్నా సీనియర్, నీకు ముందర 2 సార్లు టీటీడీ చైర్మన్ గా, తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడిని కరుణాకర్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు సమంజసంగా అనిపిస్తుందా నీకు? ఈ దరిద్రుడు కరుణాకర్ రెడ్డి, ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కెల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దండాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. న్యూజన్ పేరుతో బోర్డు ఉండిపోయిన బొచ్చు కొనిపిస్తాను. నువ్వు ఒక టీవీ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో మిడ్ నైట్ మసాలాలు నడిపి ప్రజలను మోసం చేసిన నువ్వు, చంద్రబాబు నాయుడికి బ్రోకరేజ్ చేసే నువ్వు కరుణాకర్ రెడ్డి గురించి విమర్శించే స్థాయి అనేది. కరుణాకర్ రెడ్డి గారు హయాంలో టీటీడీలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏ యొక్క చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో కూడా జరిగి ఉండవనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు టీటీడీలో ఉన్న కార్యక్రమాలు, జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా 50 to 70% కరుణాకర్ రెడ్డి గారి హయాంలో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు. ఈ రోజు టీటీడీలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి టీటీడీ భక్తి ఛానల్ ఎవరు స్టార్ట్ చేశారు? కరుణాకర్ రెడ్డి గారి హయాంలోనే స్టార్ట్ చేశారు. భగవంతుడికి సామాన్య ప్రజలను దగ్గర చేయడానికి దళిత గోవిందం అనేటువంటి కార్యక్రమాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? కరుణాకర్ రెడ్డి గారే స్టార్ట్ చేశారు. పేదలకి స్వామి పాదాల చెంత తాళిపుట్లు ఉంచి 36,000 కళ్యాణాన్ని చేసినటువంటి ఘనత ఎవరిది? కరుణాకర్ రెడ్డి గారిది. ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే నువ్వు వచ్చిన ఈ కాలంలో ఏదైనా ఒకటి స్టార్ట్ చేసావా? నీ కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏమో నీకు తెలుసా? గోశాలలో గోవులను చంపారు, సాక్షాత్తు గిరిజాతి ఆవులను కూడా వదలలేదు. అదేమని ప్రశ్నించిన విలేకరుల్ని ముసలిం అయిపోతే చనిపోవా అని అడిగావు. నువ్వు ముసలోడివి, చనిపోతావా? మరి నువ్వు చనిపో, గోవులు ఎందుకు చనిపోవాలి? వాడికి ఆరోగ్య సంరక్షణ అవసరం లేదా? నువ్వు రోజుకి 3 పూట్ల 5 మాత్రలు లెక్కలు మింగుకుంటే నువ్వు బ్రతకగలవా? ఎన్ని రోజులు బ్రతుకుతావు? నీకు ఆరోగ్య సంరక్షణ ఎందుకు? చచ్చిపో. ఆవులు మాత్రం ముసలు అయితే చచ్చిపోవాలన్నా? లడ్డు ప్రసాదంలో బొద్దంకిలు, అన్న ప్రసాదంలో జర్రి, తొక్కిసలాట్లో సాక్షాత్తు 7 మంది భక్తులకి దుర్మరణానికి నువ్వే కారకుడయ్యావు. ఇదంతా చాలుతున్నట్టు వెంకటేశ్వరుడికి అతి పవిత్రమైనటువంటి లడ్డు విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ టీటీడీ ప్రతిష్టని ఏ విధంగా దిగజార్చారో నువ్వు, కొవ్వు పట్టిన నీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దిగజార్చారో ప్రజలందరూ చూస్తున్నారు. ఇది నీ పీరియడ్లో టీటీడీలో జరిగినటువంటి సంస్కరణలు, ఇది నువ్వు చేసినటువంటి టీటీడీలో కార్యక్రమాలు. నిజంగా నువ్వు ఒక మనిషిగా టీటీడీని బాగుపోయిన వ్యక్తిగా మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్ పెట్టి, సిగ్గు సరము లేకుండా. నిజంగా నైతిక బాధ్యత వహిస్తే, నీకు సిగ్గు సరము ఉంటే, నువ్వు ఒక నిజంగా మనిషి అయితే ఇప్పుడే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల చెంతనే నువ్వు రాజీనామా చేయాలి. నిజంగా రాజీనామా చేయాలి నీకు సిగ్గు సరము ఉంటే.